ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల వివరాల ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ప్రభాకర్ ను ఏ అంశాల ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు? సుప్రీంకోర్టు అనుమతితోటి ఇవాళ రెండో రోజు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ లోని సిట్ దర్యాప్తు బృందం అయితే రెండో రోజు ప్రభాకర్ రావును విచారిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభాకర్ రావు ఉపయోగించినటువంటి ఐక్లౌడ్ కావచ్చు, అలాగే జీమెయిల్ ఖాతాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వివరాలు రాబట్టేందుకే సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఐక్లౌడ్ కావచ్చు, అలాగే జీమెయిల్ ఖాతాలు కావచ్చు, వీటిని ఉపయోగించే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి డిఎస్పీ ప్రణీత్ కావచ్చు, అలాగే మిగిలిన సిబ్బంది కావచ్చు, వీటి ద్వారానే ఆయన కొన్ని సూచనలు చేసినట్లు, దీంట్లోనే కొంత సమాచారం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సమాచారం ఉన్నట్టు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. అయితే వాటికి సంబంధించినటువంటి పాస్వర్డ్లను కూడా ప్రభాకర్ రావు నుంచి సేకరించారు. ఆ పాస్వర్డ్లను సేకరించి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే గుర్తించే పనిలో పడ్డారు. అయితే వీటిని కొన్ని పాస్వర్డ్లను సేకరించి ప్రభాకర్ రావు వినియోగించినటువంటి డివైజులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపారు. ఎఫ్ఎస్ఎల్ పంపితే ఎఫ్ఎస్ఎల్ లో అందులో ఉన్నటువంటి డాటాను కొంత మేర తొలగించినట్టుగా కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో తేలింది. అయితే దానిపై సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించగా ఆ డివైజులలో తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని తాను తొలగించడం తప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కావచ్చు, మిగిలిన ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఎలాంటి డేటాను కూడా తాను తొలగించలేదని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు చెప్పినటువంటి ఈ విషయంలో ఎంత మేర వాస్తవం ఉందనే కోణంలో కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సిట్ అధికారులు. అయితే ప్రభాకర్ రావు దాదాపుగా 26 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు. 26 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేస్తూ వాటి స్థానంలో 7 హార్డ్ డిస్క్లను కొత్త వాటిని అమర్చారు. అయితే ఈ 26 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం పట్ల కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా ఆయనను ప్రశ్నించింది. అంటే ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ సూచనల మేరకే, రివ్యూ కమిటీ సూచనల మేరకే తాను వాటిని ధ్వంసం చేసిన తప్పితే స్వతంగా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పినట్టుగా కూడా మనకు ఇప్పటికే తెలిసింది. అయితే 26 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం పట్ల సుప్రీంకోర్టు ఆయనను ప్రశ్నించింది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి అంతే తప్పితే పూర్తిగా ధ్వంసం చేయడానికి ఏ అధికారికి కూడా ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి రివ్యూ కమిటీకి కూడా ఎలాంటి హక్కు లేదంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇప్పుడు సిట్ అధికారులు పలు కీలక విషయాలు సేకరించారు. నిన్న మొదటి రోజు కూడా ఆయనను విచారించారు, ఇవాళ రెండో రోజు విచారిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి సమాచారం ఆధారాలు సేకరించి ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇటు ప్రణీత్ రావు కావచ్చు, మిగిలిన సిబ్బంది కావచ్చు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేటువంటిది ఇప్పటికే సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చింది వారు, దీని వెనుకున్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అనేటువంటి వివరాలు రాబట్టేందుకు కూడా సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఆయన ఏం చేస్తాడనేది కూడా కీలకంగా మారింది. మరోవైపు ఇటు ఐక్లౌడ్ కావచ్చు, అలాగే జీమెయిల్ ఖాతాలకు సంబంధించినటువంటి మొత్తం ఓపెన్ అవుతే కనుక దానికి సంబంధించినటువంటి సమాచారం దొరికితే ఈ విచారణలో ఈ కేసు విచారణ మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు తాజాగా సుప్రీంకోర్టు అనుమతితో ఊపందుకుందని చెప్పుకోవచ్చు. 7 రోజుల పాటు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించడంతో ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలోనే ఈ 7 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన 7 రోజులు ఉండేందుకు సిట్ విచారణ బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే వసతులు ఏర్పాటు చేసేది. ఒకవేళ ఆయన ఇంటి దగ్గర నుంచి మందులు కానీ లేదా ఆహారం కానీ తెచ్చుకుంటానంటే కనుక అందుకు అనుమతించాలంటూ కూడా పోలీసులకు కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సూచనల మేరకు అయితే ప్రస్తుతం కస్టోడియల్ విచారణ అయితే కొనసాగుతుంది. ఇవాళ రెండో రోజు సిట్ బృందం అయితే ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. ధన్యవాదాలు పవన్.